హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చూసారా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటి, వంకాయ చూపిస్తున్నాను. వంకాయ అయితే ఏం స్పెషల్ అనుకుంటున్నారా? చెప్తాను. ఈ చలికాలంలో అందరికీ నోరు చెప్పబడిపోయినట్లుండి కారం కారంగా పచ్చళ్ళ మీదే పోతుంది కదా. అదేవిధంగా ఇవాళ నేను మన కోసం అయితే వంకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తాను. వంకాయ పచ్చడి అనేది ఎప్పుడైనా కాల్చుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాల్చుకోవడానికి ఇది వరకు అయితే పొయ్యిలు గట్ట ఉండేవి, ఇప్పుడు ఏం లేవు కదా. అందుకని గ్యాస్ స్టవ్ మీదే కాల్ చేసుకుని ఈజీగా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కానీ ఒక్కసారి చూడండి, ఈ వంకాయ ఎంత పెద్దగా కాసిందో. ఒక 1/2 కేజీ కాయ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంత కాయతో అయితే నేను పచ్చడి చేయట్లేదులేండి, ఇక మీకు చూపిస్తున్నాను. ఇంత కాయతో పచ్చడి చేయాలంటే కాలడానికే చాలా టైం పడుతుంది, అలాగే సరిగా కాలదు కూడా. దీని మీద కొంచెం చిన్న సైజు ఉన్న కాయతో అయితే నేను పచ్చడి చేసి చూపిస్తాను. చూసారా, ఇలాగ మనం స్టవ్ మీద వంకాయకి ఆయిల్ అయితే చుట్టూరు అప్లై చేసుకుని మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని అయితే కాల్చుకుందాము. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇటువైపు అయితే కాల్చుకుందాము. ఇంకొక సైడు పచ్చిమిర్చిని అయితే ఒక మూకిడి తీసుకుని స్టవ్ ఆన్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. అందులోనే మనము మన ఘాటుకు సరిపడగా వంకాయకి సరిపడినంత పచ్చిమిర్చి, నేను ఒక 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. అందులోనే ఒక చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు వేయడం వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మినపప్పు శనగపప్పుతోనే కాకుండా ఒకసారి ఈ విధంగా వేరుశనగ గుళ్ళు కూడా వేసి పచ్చడి అయితే చేసి చూడండి, నిజంగా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక స్టవ్ మీద అయితే నేను పచ్చిమిర్చి వేరుశనగను అయితే ఫ్రై చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక స్టవ్ మీద అయితే వంకాయని కాలుస్తున్నాను కదా. ఈ వంకాయని మనం దగ్గరే ఉండాలి కాల్చినంతసేపు, ఎందుకంటే మనం అటు ఇటు చూసుకుంటూ బాగా దగ్గరుండి కాల్చాలి. లేదంటే ఒక సైడే కాలి మరొక సైడ్ కాలకుండా ఉంటుంది. మనకి ఈవెన్గా చుట్టూరు కూడా బాగా కాలితేనే వంకాయ అనేది బాగా కాలి మనకి టేస్ట్ బాగుంటుంది, లేతే అంత బాగుండదు. చూసారా, ఈ విధంగా మనకు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇంకా కొంచెం సేపు అయితే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆన్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలను అయితే కూడా తీసుకుంటున్నాను. దీనికి కొత్తిమీర కూడా అవసరం లేదు, ధనియాలు కూడా మంచి దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన వంకాయ కూడా చుట్టూరు తిప్పుతూ కాల్చడం వలన వంకాయ కూడా కాలిపోతుంది. చూసారా ఎంత బాగా కాలిందో. మనము చాలామంది నూనె వేసి వంకాయ ముక్కలను కూడా మగ్గించుకుంటూ ఉంటారు. అలా కన్నా కూడా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. మీకు ఓపిక ఉంటే రోట్లో రుబ్బుకుంటే పచ్చడి అనేది భలే ఉంటుంది. సరే, ఈవెన్గా ఇలాగ మనకి చుట్టూరు కూడా బాగా కాలాలి, అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఇంకొక చిన్న వంకాయ అయితే తీసుకున్నాను, ఎందుకంటే పచ్చడికి మనకి ఆ మిర్చికి సరిపడినంత వేసుకోవాలి కదా, లేదంటే ఘాటు బాగా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక 2 వంకాయలతో అయితే పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా వంకాయలు బాగా కాల్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత చుట్టూరు పైన పప్పురు ఉంటుంది కదా, అది తీసేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకుని తర్వాత ఈ విధంగా వంకాయను ఓపెన్ చేసి లోపల ఏమైనా పుచ్చు ఉందేమో అని చూసుకోవాలి. శుభ్రంగా ఈ విధంగా పెట్టుకుని తర్వాత అయితే మిక్సీకి వేసుకుందాము, లేదంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా చింతపండు కూడా వాటర్లో నానబెట్టి అయితే యాడ్ చేశాను. చింతపండు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది అడ్జస్ట్మెంట్ బాగుంటుంది, ఉప్పు కారం అవన్నీ కూడా. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీంట్లో ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ సనికేట్లో కుమ్ముకుని వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ తింటే చాలా బాగుంటుంది, లేదు అంటే తాలింపు వేసుకున్న మీ ఇష్టము. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేయడం వల్ల మన వీడియో నోటిఫికేషన్ మీకు పడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110.